హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులను ఒకే ప్రాంతంలో ఖననం చేస్తే దాన్ని కుటుంబ సమాధి స్థలంగా భావిస్తాం. అక్కడ రక్త సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చి ఉంటారనుకుంటాం. అయితే మంగోలియాలో 2000 ఏళ్ల నాటి ఒక ప్రాచీన శ్మశాన వాటికపై జరిగిన తాజా అధ్యయనం ఆశ్చర్యకర విషయం వెల్లడించింది. అక్కడ ఖననం చేసిన వారిలో బంధుత్వం కంటే హోదా, సంపద, రాజకీయ ప్రభావానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా పరిశోధకులు గుర్తించారు. ప్రాణం పోయినా సరే బంధాల కంటే ఆస్తి, అంతస్తులకు విలువిచ్చిన ఆ ప్రాచీన సామ్రాజ్యం కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాన్స్లో యూనివర్సిటీ ఆఫ్ టులూస్కు చెందిన అమెలిన్ అల్కోస్ నేతృత్వంలో పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. యాంటిక్విటీ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో మంగోలియాలో టామిర్ అనే ప్రాచీన శ్మశాన వాటికి విశ్లేషించారు. ఇది ఒకప్పుడు మధ్య ఆసియాలో శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉన్న జియోంగ్ను సామ్రాజ్యానికి చెందిందిగా భావిస్తున్నారు. టామిర్ శ్మశాన వాటికను 100 క్రీస్తు పూర్వంలో స్థాపించినట్టుగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో తవ్వకాలతో అనేక సమాధులు వెలుగు చూశాయి. గతంలో నిర్వహించిన డిఎన్ఏ విశ్లేషణల ద్వారా ఇక్కడ 2 ప్రధాన కుటుంబ వంశాలు ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. అయితే అక్కడి సమాధుల అమరిక వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధించారు. ఈసారి పరిశోధకులు డిఎన్ఏ విశ్లేషణతో పాటుగా మిషన్ లెర్నింగ్, గణాంక నమూనాలు, పరిణామ జీవశాస్త్రంలో ఉపయోగించే ప్రత్యేక విశ్లేషణ పద్ధతులు కూడా ఉపయోగించారు. సమాధుల్లో ఉంచిన వస్తువులు, మృతదేహాల స్థానం, ఖననం చేసిన విధానం వంటి అంశాలు పరిశీలించి వాటి మధ్య సంబంధాలను అధ్యయనం చేస్తారు. అధ్యయనంలో అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే సమాధుల స్థానం నిర్ణయించడంలో రక్త సంబంధాల కంటే సంపద, సామాజిక హోదా ఎక్కువ ప్రభావం చూపినట్టుగా తేలింది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో ఖననం చేయబడగా అధిక హోదా కలిగిన వ్యక్తులు మాత్రం ప్రత్యేక గౌరవంతో ఖననం చేయబడ్డట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ముల సమాధులు పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి. వారిలో ఒకరు అతని భార్యతో కలిసి అత్యంత విలువైన వస్తువులతో ఖననం చేశారు. మరో అన్నను శ్మశాన వాటిక అంచున చాలా సాధారణంగా ఖననం చేశారు. ఇద్దరికీ ఒకే రక్త సంబంధం ఉన్నా వారి సామాజిక హోదా మాత్రం వేర్వేరుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో సందర్భంలో ఒక ధనిక వ్యక్తిని ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్న మహిళతో కలిసి ఖననం చేసినట్టుగా గుర్తించారు. సాధారణంగా భార్యాభర్తలకు ఒకే తరహా అంత్యక్రియలు నిర్వహించే ఆనవాయితీ ఉన్నప్పటికీ ఇక్కడ అలాంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు. దీంతో జియోంగ్ను సమాజంలో సామాజిక స్థానం, రాజకీయ ప్రభావం వంటి అంశాలే చాలా కీలక పాత్ర పోషించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చూస్తారుగా, 2000 ఏళ్ల క్రితం జీవించిన ప్రజల గురించి ఒక అధ్యయనం ఒక ఆసక్తికర విషయం వెల్లడించింది. కుటుంబ బంధాలు ముఖ్యమైనవే అయినప్పటికీ జియోంగ్ను సామ్రాజ్యంలో అధికారం, హోదా, రాజకీయ అనుబంధాలే వ్యక్తి గుర్తింపును ఎక్కువగా నిర్ణయించినట్టుగా ఈ పరిశోధన సూచిస్తోంది. అంతేకాదు, ఆధునిక సాంకేతికతలు, డిఎన్ఏ విశ్లేషణ, మిషన్ లెర్నింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి ప్రాచీన నాగరికతల సామాజిక నిర్మాణాలు కూడా అర్థం చేసుకోవచ్చని ఈ అధ్యయనం నిరూపించింది. భవిష్యత్తులో ఇతర పురాతన సమాధి స్థలాలపై కూడా ఇదే తరహా పరిశోధన జరిగితే మానవ చరిత్రలో మరిన్ని ఆసక్తికర రహస్యాలు వెలుగు చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.